అంటూ ఒక పాస్‌పోర్ట్‌ని ఇలా చూపిస్తూ ఆయన ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. సో, ఇప్పుడు దాన్ని చూసినటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా అండ్ ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ అండ్ రాజమౌళి ఫ్యాన్స్ అంతా కూడా తెగ ఖుషి అవుతూ ఉన్నారు. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందని. సో, ఆ సినిమాకి సంబంధించినటువంటి వర్కింగ్ టైటిల్‌ని ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి, సో, ఆఫ్టర్ దట్ అంటే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఇందులో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది? అసలు ఇందులో హీరోయిన్ ఎవరు? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇందులో అసలు ప్యాడింగ్ అంటే లైక్ ఆర్టిస్ట్‌లు ఎవరెవరు ఉండబోతున్నారు? అండ్ ఇంకోటేంటంటే అసలు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉండబోతున్నారు? ఇలా ఎన్నో అంశాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూనే ఉన్నాయి. బట్ వీటన్నిటికి కూడా రాజమౌళి ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకకుండా చేశారు. బట్ ఒక చిన్న పోస్ట్ ఇప్పుడు ఆయన ఏదైతే సింహాన్ని బంధించాను క్యాప్చర్ అనే ఒక టైటిల్ పెట్టేసి ఒక పాస్‌పోర్ట్‌ని ఇలా చూపిస్తూ ఆయన ఏదైతే పోస్ట్ చేశారో అది మాత్రం సోషల్ మీడియా వేదికగా పెట్టిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారిందనమాట. అంటే దీన్ని బట్టి అంటే దాని తరువాత ఆయన ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్‌కి మహేష్ బాబు కూడా రెస్పాండ్ అయ్యారు. కింద ఆయన ఒక కామెంట్ కూడా పెట్టారు. ఏంటంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అన్నట్టుగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో, దాని తరువాత ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అన్నట్టుగా ఒక లవ్‌కి సంబంధించినటువంటి ఎమోజి ఆవిడ కూడా పోస్ట్ చేశారు కాబట్టి, ఓవరాల్‌గా వీళ్ళ ముగ్గురికి అంటే రాజమౌళి పోస్ట్ చేసినటువంటి వీడియోకి, మహేష్ బాబు చేసినటువంటి కామెంట్‌కి అండ్ ప్రియాంక చోప్రా చేసినటువంటి కామెంట్‌కి ఈ ముగ్గురికి కనెక్షన్ చేస్తూ ఓకే. ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించినటువంటి షూటింగ్ స్టార్ట్ అయింది. సో, దానికి సంబంధించినటువంటి అప్డేట్ త్వరలోనే రాబోతుంది. అంటే షూటింగ్ స్టార్ట్ అయిందనేది మాత్రం క్లియర్‌గా అర్థమవుతుందనే కోణంలో ఈ పోస్ట్‌ని బట్టి, ఈ సినారియోని బట్టి అయితే మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ప్రస్తుతానికి ఈ మూవీ అంతా కూడా ఆఫ్రికన్ అడవుల్ని బేస్ చేసుకొని రాబోతుందని, షూటింగ్ కూడా అక్కడే జరగబోతుందనేది కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇటీవల కాలంలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ హీరోయిన్ అటువంటి ప్రియాంక చోప్రా కూడా లాస్ ఏంజల్స్ నుంచి డైరెక్ట్‌గా ఆమె హైదరాబాద్ రావటం, హైదరాబాద్‌లో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్‌ని దర్శించుకోవటం. సో, అక్కడ ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ అంటే ఆవిడ ఏదైతే అక్కడ టెంపుల్‌కి వెళ్లారో దానికి సంబంధించినటువంటి విజువల్స్‌ని కానీ, దానికి సంబంధించినటువంటి ఫోటోస్‌ని కానీ ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. శాంతి, శ్రేయస్సు, సమృద్ధి సంథింగ్ ఇలా ఏదో పోస్ట్ చేస్తూ ఓం నమో నారాయణ అన్నట్టుగా పోస్ట్ చేయడం జరిగింది. కింద స్పెషల్ థాంక్స్ టు ఉపాసన కొనిదెల అంటూ ఉపాసన గారికి థాంక్స్ చెప్పింది. అంటే ఆవిడ ఏదైతే హైదరాబాద్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అంటే ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి సంబంధించినటువంటి ఆ దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో ఉపాసన గారు హెల్ప్ చేశారు అనే కోణంలో అక్కడ మనకు ఆ పోస్ట్‌ని బట్టి అర్థమవుతుంది. బట్ ఆ టైంలో ఆవిడ ఎందుకొచ్చారు ఏంటి అనేది అంటే అందరూ ఎస్ఎస్ఎంబీ 29లో ఖచ్చితంగా ప్రియాంక చోప్రా ఉండబోతుందనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఊహాగానం. సో, దానికి ఆవిడ హైదరాబాద్ రావటం, సో, హైదరాబాద్‌లో ఆవిడ టెంపుల్ దర్శనం చేసుకోవటం అనేది కాస్త ఆజ్యం పోసినట్టయింది. బట్ ఈరోజు ఈ పోస్ట్‌కి ఆవిడ రిప్లై ఇవ్వటంతో ఇది క్లియర్ కట్ అయిపోయిందనమాట. సో, ఓకే. ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా చేయబోతుంది అనేది మాత్రానికి చాలా క్లియర్‌గా అర్థమవుతుందన్నట్టుగా ఫ్యాన్స్ అంతా కూడా తెగ ఖుషి అవుతూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకాస్త డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ప్రియాంక చోప్రా అయితే లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చారని అది ఆ కోణంలో మాట్లాడారు. బట్ ఈరోజు ఫైనల్లీ అన్నట్టుగా ఒక లవ్ సింబల్ పెట్టారు కాబట్టి మేబీ ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయిందేమో అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజమౌళి గారికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి వర్క్ చేసినటువంటి ప్రీవియస్ హీరోస్ రానా అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ నాని ఇలా ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని వేదికల మీద చిన్న చిన్న సెటైరికల్ అంటే ఫన్నీ వేలో సెటైరికల్ మనం చూసాము. అంటే లైక్ రాజమౌళి గారితో సినిమా అంటే కొన్ని ఇయర్స్ ఇంకా ఆయనకి మన లైఫ్‌ని ఖచ్చితంగా ఆయన చేతిలో పెట్టాల్సిందే. సో, 1 మంతా, 2 మంత్సా, 1 ఇయరా అన్నట్టుగా కాకుండా కొన్ని ఇయర్స్ కంపల్సరీ మనం సాక్రిఫైస్ చేయాల్సిందే అనే కోణంలో అది మనకు అర్థమవుతూ అంటే లైక్ వాళ్ళు చేసినటువంటి ఆ సెటైరికల్ కామెంట్స్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఆయన రాజమౌళి పెట్టిన పోస్ట్ ఏందంటే ఓకే. ఎస్ఎస్ఎంబీ 29 అనేది చాలా ఇయర్స్ తర్వాత అంటే చాలా ఇయర్స్ పడతది ఖచ్చితంగా షూటింగ్ అనేది. సో, జనరల్‌గా ఇప్పుడు మహేష్ బాబు ఇన్ని ఇయర్స్ నా చేతుల్లోనే ఉండాలి. సో, పాస్‌పోర్ట్ ఎందుకు పాస్‌పోర్ట్ చూపించారంటే మహేష్ బాబు గారికి ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ, గొప్ప లక్షణాలు మిగతా హీరోస్ అంతా కూడా జెలస్‌గా ఫీల్ అయ్యే అంశం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ అంశం మాట్లాడడం జరిగింది. మహేష్ బాబు గారు టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఇండియాలో స్పెండ్ చేయరు. ఫ్యామిలీని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే టైం దొరికిన ప్రతిసారి కూడా ఇయర్లీ ఖచ్చితంగా ఏదో ఒక ట్రిప్ అయితే ఆయన ఫ్యామిలీతో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇది చూసినటువంటి హీరోస్ అంతా కొంచెం జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకు జెలస్ అంటే బేసిక్‌గా హీరో అంటేనే లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉంటుంది. షూటింగ్స్ అని, షెడ్యూల్స్ అని అబ్బో! అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఇంత
హెక్టిక్ షెడ్యూల్స్‌ని కూడా మహేష్ బాబు చాలా పక్కా ప్లాన్‌తోని షూటింగ్‌కి ఇవ్వాల్సిన టైం షూటింగ్‌కి ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తాడు కాబట్టి, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబుకి సంబంధించినటువంటి పాస్‌పోర్ట్ రాజమౌళి తీసుకున్నట్టు, సో, ఇంకా మీరు విదేశాలకు అంటే ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళే ఛాన్స్ లేదు. నా సినిమా అంతా అయ్యేంత వరకు కూడా నాతోనే ఉండాలి. అందుకే బోన్‌లో మిమ్మల్ని బంధించాను అనే కోణంలో ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అది చూసినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ రాజమౌళి మాత్రానికి ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. చూద్దాం మరి. ఐ హోప్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి. పాన్ ఇండియా లెవెల్‌లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్‌లో కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇటు మహేష్ బాబు గారికి, అటు రాజమౌళి గారికి, ఇందులో నటిస్తున్నటువంటి నటీనటులందరికి కూడా మంచి గుర్తింపు రావాలి. అండ్ తెలుగు సినిమా చరిత్ర అనేది ప్రపంచ దేశ స్థాయిలోకి, అంటే ఆల్రెడీ మనకి ఆస్కార్ అవార్డ్ రావడంతో అక్కడి వరకు వెళ్ళిపోయింది. మరోసారి ఆ స్థాయిలో మన తెలుగు చలనచిత్రం అనేది ఆ స్థాయిలో గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.